ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక విపత్కరమైనటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుంచి కూడా చాలా చిన్నప్పటి నుంచి కూడా చాలా రాజకీయ పార్టీలను మనం చూసినాం, చాలా ముఖ్యమంత్రి వర్యులను కూడా మనం చూసినాం. కానీ ప్రస్తుతం నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి గారిని కానీ ఈ కాంగ్రెస్ పాలన కానీ ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి మేము ఎప్పుడు కూడా చూడలేదు. ప్రజలు తన అవసరాలను అడిగిన ప్రతి క్షణం ప్రజల యొక్క అసహనాన్ని, ప్రజల అవసరాలను దారి మళ్లించే కుట్ర, అంటే ప్రజలు అడిగిన వీటికి సమాధానాలు చెప్పలేక, ప్రతిపక్షం అడుగుతున్నటువంటి దానికి సమాధానం చెప్పలేక వ్యక్తిగతమైనటువంటి దూషణలకు పాల్పడుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా కేసీఆర్ కుటుంబం మీద ఎట్లయితే అసహనాన్ని, వ్యక్తిగత దూషణలు చూస్తూ ఉన్నారో వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా జిల్లాలలో కానీ నియోజకవర్గాలలో కానీ అదే పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో మానకొండూరులో నేను ఎందుకంటే ఇలా జిల్లా పాత్రికేయ మిత్రులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక జిల్లా పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్నటువంటి గౌరవనీయులు కవ్వంపల్లి సత్యనారాయణ గారు మానకొండూరు నియోజకవర్గం అంతా కూడా ముద్దుగా కమిషన్ల నారాయణ అని పిలుచుకుంటా ఉంటారు. నేను వారి గురించి ఒక రెండు విషయాలు మీతో మాట్లాడదాం అనుకున్నాను. ఎందుకంటే నిన్న మొన్న మీరు అందరూ కూడా యూట్యూబ్లలో ఫేస్బుక్లలో ఇక్కడికి వస్తే కూడా నన్ను చాలా మంది అడిగినా ఉన్నారు పోస్టర్లు అది ఇదని. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము 10 సంవత్సరాలు మేము ఎమ్మెల్యేగా పనిచేసినాం, గౌరవ మంత్రిగా పనిచేసినాము. మేము ఎమ్మెల్యేలను 100% మేము గౌరవిస్తాం. ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులను 100కు మేము కూడా ప్రజాప్రతినిధిగా కొనసాగినాం కాబట్టి ఆ గౌరవాన్ని మేము ఎక్కడ కూడా తక్కువ చూసి మాట్లాడే పరిస్థితి మా నాయకుడు మా కేసీఆర్ గారు మాకు నేర్పలేదు. మేము 100% మేము గౌరవిస్తాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీరు అందరూ చూస్తూ ఉన్నారు. గతంలో ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇల్లు అమ్ముకుంటురాయా, ఇల్లు కొనుక్కుంటూరు, అరులైన వాళ్ళకి ఇల్లు ఇవ్వండి, ఎవరికైనా ఉన్నొత్తే తీసేయమని చెప్తా ఉంటే మానకొండూరులో వాళ్ళ అనుచరుల మాపి ఎంత రచ్చ చేసిరో కూడా తెలుసు. గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ పేర్ల మీద అమ్ముకుంటా ఉన్నారు, అవి డ్రా చేసుకుంటా ఉంటే కేసులైన ఇల్లంత గుంటలో బెజ్జంకిలో ఒకరి పేరు మీద ఒక డ్రా చేసుకుంటారా అని నాయన జర చూసియే రాదు, చచ్చిపోయిన మీద శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా దొంగతనం చేస్తారా నారాయణ గారు ఎమ్మెల్యే గారు అని మేము అడిగితే ఆ రోజు మా ఇల్లు ముట్టడాన్ని పెట్టేసి ఎంత రచ్చ చేసినో కూడా మీకు తెలుసు. ఇయ్యల్లా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మానకొండూరు నియోజకవర్గంలో గత ముసురు అసలు వర్షాలే లేవు, రైతులు అన్నమో రామచంద్ర అంటారు. నాకు తెలిసి 10 సంవత్సరాల కాలంలో 2014కు ముందు తెలంగాణ రాష్ట్రం ఏ విధైతే మొగులుకు ముఖం పెట్టి రైతులు నారుమల్లు పోసుకొని మొగులుకు ముఖం పెట్టినటువంటి దినాలను మళ్ళా ఇయ్యాల మనం కనబడతా ఉన్నది. ఇలా గంగులానే చెప్పినట్టుగా నారెండిపోతా ఉంటే ఆవులను మేపుకుంటా ఉన్నారు, మేకలు మేపుకుంటా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చుట్టూ ప్రాజెక్టులున్నా ఇలా సుక్క నీళ్లు ఎల్లెమిడిలో పిల్లగాళ్ళు తేలిన రోడ్డు మీద క్రికెట్ ఆడుకుంటా ఉన్నారు. మొట్టమొదటిసారిగా నేను తేలినటువంటి ఎల్లెమిడి దానిలో చూస్తా ఉన్నా. మరి దీనికి కారణం ఎవరు అని మనం అడిగితే దాడులు, కేసులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మేము 2023లో ఇక్కడ ఉన్నటువంటి గన్నేరువరం నుంచి పొత్తూరు నుంచి గన్నేరు వరకు డబుల్ రోడ్డు, ఆ రోజు గంగలన్న ఇంటికి కేసీఆర్ గారు వచ్చిన రోజున నేను వినోదాన్న ఇట్లా పోయి, సార్ ఇది మారుమూల ప్రాంతము, ఇది గన్నేరువరం మండల కేంద్రం అయింది, రోడ్డు చాలా 30 కిలోమీటర్లు రావాలి, ఒక డబుల్ రోడ్ కావాలంటే గంగులన్న ఇంటికా నుంచి సాలు హెలికాప్టర్ ఎక్కి హైదరాబాద్కి చేరక ముందే మొత్తం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్తో సహా 72 కోట్ల రూపాయలను జీవో తీసుకొచ్చి పెట్టడం జరిగినది. ఆ రోడ్డును రాజకీయం చేసుకొని ఆ రోజు కూడా పేపర్లలో వచ్చినది, ఇక నరికేసినాం, కొరికేసినాం, రాళ్ళు వేసినాం, ఇదేసినాం, అదేసినాం, రోడ్ ఏది అని చెప్పేసి సవాలు విరిసి సంకలను కొట్టుకున్నటువంటి కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఆ రోజు రాజకీయంగా దాన్ని ఉపయోగించుకున్నాడు. అయినా పర్వాలేదు, ప్రజల అవసరం కాబట్టి, బాధ్యత గల వ్యక్తులం కాబట్టి మేము సార్ను రిక్వెస్ట్ చేసుకుంటే 72 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇలా 18 నెలలు అవుతా ఉన్నది. మొత్తం కంకర పోసి వదిలేస్తే జంగంపల్లెళ్ళు, గన్నేరు వరపల్లు, బేగంపేట, అక్కడ నుంచి సిద్దిపేట, బెజ్జంగి నుంచి, బేగంపేట నుంచి, కొండాపూర్ నుంచి వస్తారు. ఈయనకు ఒక మనిషి నడతలేడు. ఇలా ఆ యాక్సిడెంట్లు అయి మనుషులు అడ్డం పడ్డారు. మొన్న ఒక యాక్సిడెంట్ అయిపోయి మొత్తం తలకాలు వరిగిపోయినా ఉన్నాయి. కనీసం ఒక రోడ్ వేసే పరిస్థితి నువ్వు తీసుకురావాయని చెప్పేసి మేము అడిగి, మేము 14 నాడు మేము శాంతియుతంగా మేము బైక్ ర్యాలీ పెట్టుకున్నాం. బైక్ ర్యాలీ ఈ పోస్టర్ చూడండి, దీనిలో ఎక్కడన్నా అసభ్యంగా ఉన్నదా మీరే చూడండి. ఇక్కడ ఇక జీవో నంబర్ ఉంది, దీనికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఉంది, దీనిలో ఏముంది బైక్ ర్యాలీ అని చెప్పేసి మేము పెట్టుకున్నాం. దయచేసి దీనికి ప్రజలందరూ కూడా మద్దతు పలికిరు. అరే మంచి పని చేస్తురాయా, మేము కూడా కదిలేస్తాం, మీలో మేము భాగస్వామ్యం అవుతాము, తప్పకుండా రోడ్డు రావాల్సిందే. రోడ్డు పేరిట గతంలో ఓట్లేసుకున్నారు, రోడ్డు పేరు చెప్పి మనల్ని మోసం చేసిండు కాబట్టి తప్పకుండా మీరు రోడ్డు కోసం కొట్లాడమని చెప్తే ప్రజల అభిప్రాయాల మేరకు ఆటో యూనియన్ నాయకులు, బైకులోళ్ళు, కూరగాయలు అమ్ముకునేటోళ్ళు, బస్సులోళ్ళు అందరూ ఒకటైపోయి మేము 12వ తారీఖు రోజున దీనిలో ఎక్కడన్నా ఒక అసభ్యకరమైనటువంటి పోస్టు కానీ ఏదన్నా ఉన్నదా మీరు చూడండి.
మేము ఈ పోస్టర్ మేము పెట్టుకున్న తర్వాత గౌరవనీయులైనటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇలా కవ్వంపల్లి నారాయణ గారు వారు పెట్టిన పోస్టు చూడండి. వారు పెట్టిన పోస్టు రాసేలా రసమయ్యి నువ్వేడున్నావని ఇగో 10 సంవత్సరాలు ఏడున్నావని చెప్పాడు. మేము ఒకటే చెప్తున్నాం, 10 సంవత్సరాల కాలంలో గన్నేరు వరానికి మండలం తీసుకొచ్చినాం, అద్భుతమైనటువంటి గోదావరి నీళ్లు తీసుకొచ్చినాం, తోటపల్లి ప్రాజెక్టు కట్టినాం, అన్నపూర్ణ ప్రాజెక్టు కట్టినాం. 10 సంవత్సరాలలో 100 సంవత్సరాలు నీ కాంగ్రెస్ ప్రభుత్వం 70 సంవత్సరాలు నీ కాంగ్రెస్ చేయనటువంటి ప్రగతిని మేము సాధించినాం. నేను ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే, దయచేసి మీ ద్వారా నువ్వు ఒక జిల్లా పార్టీ అధ్యక్షునివి, నీ బుద్ధి మార్చుకో. మేము రోడ్డు అడిగినాం, మేము ఇందిరమ్మ ఇల్లు అడిగితే అసభ్యకరణ. పొద్దున లేస్తే అసలు ఎవరన్నా సమీక్షించుకుంటారు? ఏ ఎమ్మెల్యేనైనా వర్షాకాలం వస్తుందంటే అధికారులను పిలిపించుకుంటాడు, ఏ రోడ్డు కాడ పైసలు అవసరం ఉన్నాయి, ఏ అవసరం ఏమున్నదని మాట్లాడుకుంటారు. కానీ మరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కామలీల సమీక్ష తప్ప ఏమన్నా ప్రగతి సమీక్ష జరిగిందా అని నేను ఇలా సూటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఏమున్నది నీ బుద్ధి? చదువుకున్నోనివి, నువ్వు ఒక డాక్టరువు, ఇదా నీ బుద్ధి అని చెప్తున్నా. ఏం పోస్టర్ పెట్టినావు? రోడ్ వేయమని మేము పోస్టర్ పెడితే అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి ఇవాళ మేము శాంతియుతంగా నిరసన చెప్తానంటే మేము పర్మిషన్లు ఇప్పియం. ఎవడు పెడతాడో చూస్తాం, వానిలోకి పోతాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను 100% నేను జిల్లా కేంద్రంలో మాట్లాడదామని అనుకున్నా. నేను ఆ విషయం కూడా ఎందుకు చెప్తున్నానంటే, దయచేసి మీరు కూడా పార్టీ నడిపే ఒక వ్యక్తివి, నీ సంస్కారం ఏవో ఉందంగా మీకు కూడా తెలియాలన్న ఉద్దేశంతో పెడుతున్నా. చాలా మంది ఇలా చూస్తా ఉన్నాం, పోస్టర్ల వారు ఆ వారు ఈ వారు అని. మాకు ఒకటే చెప్తా ఉన్నాం, మేము మళ్ళీ ఆయనకు చెప్తా ఉన్నాం, నీ బుద్ధి మార్చుకో. ప్రజలు అడిగిన దానికి సమాధానం చెప్పడం నేర్చుకో తప్ప వ్యక్తిగతమైనటువంటి దూషణలు, అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడితే తన్నపోయి తన్నించుకున్నటువంటి అవుతావు తప్ప. నేను మళ్ళీ నీకు చెప్తా ఉన్నా, నీ బుద్ధి మార్చుకోమని చెప్పేసి ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రుల సాక్షిగా, ఈ జిల్లా కేంద్రం సాక్షిగా నేను చెప్తా ఉన్నా. చేతనైతే రోడ్డు లేదంటే చెంపలేసుకో, మేమే పోయి మళ్ళీ రోడ్డు తీసుకొని వచ్చి, అప్పుడు ఆ రోజు రోడ్డు నేనే తీసుకొచ్చినా, మళ్ళా ఇవాళ పోయి రోడ్డు తీసుకొచ్చి ఖచ్చితంగా ఏపిచ్చేదాకా నేను రోడ్డు మీదనే నేను కూర్చుంటా. ఇవాళ ఎంత విచిత్రమైన అంటే, ఈ రోడ్డే నేను శాతం వస్తలేదు, కానీ ఊటూరులో మాత్రం ఈయన క్వారీ తీసుకున్నాడు. దయచేసి చెప్తా ఉన్నా, ఊటూరులో క్వారీ తీసుకున్నాడు, క్వారీ పట్టించుకున్నాడు. ఒకటి క్వారీ నడుపుకుంటా ఉన్నాడు సారు, మా సారు క్వారీ పట్టించుకొని పయ్యలు లారీలై గీరలు దిగిపోతా ఉన్నాయట, గీరలు అరిగిపోతా ఉన్నాయట. ఇసుక దారి నుంచి ఊటూరు దాకా డాంబర్ రోడ్ వేయించుకున్నాడు. ఊటూరు నుంచి డాంబర్ రోడ్ వేయించుకున్నావు తప్ప మీకు ప్రజలు చచ్చిపోతున్నారు కాబట్టి ఈ రోడ్ల గురించి పట్టించుకోవాలని అడగడం తప్ప మీరే చెప్పండి. మరి నేనేం చేయాలి? ప్రజలకు ప్రాతినిధ్యం వహించిన 10 సంవత్సరాలు ఇలా ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నోని మరి నేనేం చేయాలి? ప్రజల తరపున కొట్లాడకుంటే నేనేం మాట్లాడాలని చెప్తా ఉన్నా. కాబట్టి నేను ఇప్పుడే చెప్తా ఉన్నా, నువ్వు ఒక్కటి మాట్లాడితే 10 మాట్లాడతాం మేము. నారాయణ గారు, మీరు గుర్తు పెట్టుకోండి, నువ్వు ఒక బాధ్యత ఎమ్మెల్యే ఉన్న 20 సంవత్సరాలు కష్టపడితే 5 సంవత్సరాలు నీకు ఒక అవకాశం వచ్చింది. చాలా అద్భుతంగా భావించుకో, అది ఒక భగవంతుని కృపలాగా నువ్వు భావించుకో. ఎమ్మెల్యే పదవి అనేది చాలా గొప్ప పదవి, దాని ఇంపార్టెంట్ నీకు తెలుతలే. నీ చిల్లర వ్యాపారాలు, నీ చిలిపి ఆలోచనలు. ఆ రోజు కూడా గెలిచిన తెల్లారే నీ కేకులు నాకుడు, నీ మూతులు నాకుడు అందరూ చూసిరు. దయచేసి నేను మళ్ళీ నేను గుర్తు అయ్యా, ఈ అసభ్యకరమైనటువంటి భాష మార్చుకో. ప్రజలకు మేలు చేసే, ప్రజలతోని ప్రేమతో మాట్లాడే భాష నేర్చుకోమని చెప్పేసి ఈ సందర్భంగా మీకు వినవి చేస్తా ఉన్నా. ఆయన కవ్వంపల్లి మేము పెట్టిన పోస్టర్ ఇది, నేను మళ్ళీ చెప్తా ఉన్నా. మీరు మొన్న పేపర్లలో కూడా వచ్చింది, మీరు చూసుకోరు. మేము ఇది పోస్టరు, ఇది మేము రిలీజ్ చేసుకున్నాము, ఇది దీనికి తరలి రమ్మని చెప్పిన పోస్టర్ ఇది. మేము పెట్టిన ఈ పోస్టర్ అయితే ఆయన పెట్టిన పోస్టర్ ఏందో మీరు చూసారు. దయచేసి అది ఆయననే పెట్టాడు. గన్నేరువరం మండల కాంగ్రెస్ పార్టీ అని ఆయన పెట్టుకున్నాడు. మీకు ఇందాక పేపర్ ఇలా కూడా చూపించిన కదా. వాళ్ళు పెట్టిన తర్వాత మా కార్యకర్తలు కూడా పెట్టారు. వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? కుక్క కాటుకు చెప్పు దెబ్బ, మా సిద్ధాంతం కాదు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. మేము ఈ పోస్టర్ రిలీజ్ చేసినాము, దీనికి సమాధానం చెప్పమంటే ఆ పోస్టర్ పెట్టినాక కడుపు పడినటువంటి కార్యకర్త ఆయన మాయేమో ఊహించి పెట్టిడు, ఆయన ఏమో చేసినవి పెట్టిడు. గంతే ముచ్చట. ఆయన చేసిన చిల్పలు నేను అది కాదు. ఆయనది డర్టీ ఎమ్మెల్యే ఉంటే డర్టీగానే ఉంటుంది. మేము 10 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రగతి మీద చర్చలు తప్ప ఇట్లాంటివి జరగలేదు. నేను అందుకే మేము చెప్తా ఉన్నాం, మార్చుకోమని చెప్తున్నాం. మేము 100% రెస్పెక్ట్ ఆనర్ చేస్తాం.